సో కల్వపూడి శివ ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు, ఇది ఫిక్స్. దాంట్లో ఎలాంటి మార్పు లేదు, ఉండబోదు. ఎలాంటి మార్పు లేదు, ఉండబోదు. సరే, మీరు ఈ సందర్భంగా ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారు అంటే? ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, నేను 15 సంవత్సరాలు సేవ చేశాను. అట్లాగే 2 సంవత్సరాలు కూడా నేను పార్టీ విధేయుడిగా ఉన్నాను. ఇవి మొత్తం 20 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీతోటి నాకు బంధం ఉంది, అనుబంధం ఉంది. నేను అదే రీతిలో ఒక ఎమ్మెల్యేని అలంకారం కింద తీసుకోలేదు. ఎమ్మెల్యే అనే అహంకారంతో నేను ఈరోజు ప్రవర్తించలేదు. ఒక సేవకుడిగానే మీ మధ్య ఉన్నాను. నిస్వార్థంగానే సేవలు అందించాను. ప్రజలకి ఏ కష్టం రాకూడదనే ఆలోచనతో పనిచేశాను. ప్రత్యేకించి రైతాంగానికి అండగా ఉన్నాను. ఆ రంగాన్ని అభివృద్ధి చేశా. అలాగే మహిళ అభివృద్ధి చెందాలని ప్రతి గ్రామంలో కూడా మహిళా సాధికారత సాధించడానికి మహిళా సాధికారత భవనాలను కూడా తీసుకొచ్చాం. మార్కెటింగ్ కనెక్టివిటీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షించాం. యువతకి ఉపాధి కల్పించాలని, యువతను ప్రోత్సహించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ వైపు దృష్టి మళ్లించి అందరూ అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షించాం. పేద వర్గాలు అభివృద్ధి చెందాలి అనే నిరంతరం ఆలోచన తపనతోటి ఉండే వ్యక్తిగా మీ అందరికీ కూడా పనిచేశాను. అందరికీ కూడా అందుబాటులో ఉన్న పేద, ధనిక, మధ్యతరగతి అనే భేదాలు, అలాగే కులాలు అనే భేదం లేదు, ఆ మతాలనే భేదం లేకుండా నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా ఉండి నియోజకవర్గంలో నేను పనిచేశాను. అదే పనితీరుతోటి రానున్న రోజుల్లో మీరు స్వతంత్ర అభ్యర్థిగా నాకు విజయాన్ని చేకూరిస్తే నేను నిస్వార్థంగా పట్టుదలతోటి, నిబద్ధతతోటి ఉండి నియోజకవర్గ అన్ని వర్గాల అభివృద్ధికి, పేదలందరికీ అండగా ఉండి రైతులకి శ్రేయస్సు ద్వారా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తాను. అన్ని విధాలుగా కూడా నా శక్తి వంచన లేకుండా ఆహర్నిశలు కష్టపడి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయగలనని చెప్పి సవినయంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా నన్ను ఆదరించి ఆశీస్సులు ఇచ్చి నాకు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా అఖండ విజయాన్ని చేకూర్చండి. మీ అందరి గౌరవాన్ని పెంచుతాను. నేను ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాను. నమస్కారం. పార్టీల తరపు నుంచి కాకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వారిలో మీరు ఒకరు కావాలని, మంచి మెజారిటీతో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.